నేటి పునీతులు పునీత కొలెట్టయమ్మ గారు. నేను ఆజ్ఞాపించిన చట్టములను పాటింతురేని మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు. బుధవారం మార్చి 6, 2024. మొదటి పఠనం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 1 మరియు 5 నుండి 9 వచనాలు. మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లు పలికెను, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన గడ్డను స్వాధీనము చేసుకొందురు. ప్రభువైన దేవుడు నన్నాజ్ఞాపించినట్లే నేను ప్రభువుని విధులను చట్టములను మీకు బోధించితిని. మీరు ఆక్రమించుకొని స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ఈ ఆజ్ఞలన్నిటిని పాటింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్చినది గదా అని విస్తుపోవుదురు. అవును మరి, మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనా ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలోనున్నాడా? ఏ జాతికైనా ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? కాని జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులార గాంచిన అంశములను మరువకుడు. జీవితాంతము జ్ఞప్తియుంచుకొనుడు. వానిని మీ కుమారులకును మనుమలకును గూడ తెలియజేయుడు. ఇది ప్రభువు వాక్కు.